రామచంద్ర పాత ఇంటిని అలాగే ఉంచి ఇంటి ముందు చేదబావి వెనక్కు వచ్చేలా కొత్త బంగళా కట్టాడు. చిన్నదైనా బొమ్మరిల్లులా ఉందన్నారు. బావికి ఇంజన్ పెట్టి ఇంట్లోకి పంపులు పెట్టాడు. ఆ ఊళ్ళో కల్లా అధునాతనమైన ఇల్లు అన్నారు అందరూ. కష్టపడి కట్టుకున్నాడు అన్నాడు ధర్మయ్య. ఉన్న ఇల్లు చాలదా? మాపై పోటీ కాకపోతే పాముకు పాలు పోసి పెంచాం. ఉన్నదొక్కటే ఆడపిల్ల, దాన్ని పిలవలేదు అంటూ వచ్చిన వాళ్ళందరి దగ్గర గొడవ చేసింది మంగమ్మ. ఆ సాయంత్రమే అటు కళావతి ఇటు రాజలక్ష్మి దిగారు. ఇంటి ముందు స్థలం చదును చేయించి మొక్కలు వేయించాడు. అవి పాడు కాకుండా ఎలా కూర్చోవాలో అలా కుర్చీలు వేయిస్తున్నాడు రామచంద్ర. మరదల్ని చూసి అతని ముఖం వికసించింది. ఇప్పుడే వస్తున్నావా రాజీ? రేపొస్తావనుకుని బస్టాండ్కి ఎవరిని పంపలేదు అన్నాడు ఆమె చేతిలోని సూట్ కేసు అందుకుంటూ. పర్వాలేదు బావా, అత్తయ్య ఒక్కరితే ఏం కష్టపడుతుందోనని వచ్చేశాను. ఈ గేటు దగ్గర కొబ్బరి మొక్కలు వేయించావా? మరదలు కోరటం బావ కాదనడమునా? నవ్వి లోపలికి నడిచింది. జీతగాడొచ్చి రామచంద్ర చేతిలోని సూట్ కేసు లోపల పెట్టాడు. లడ్డూలు బల్ల మీద పాలిథిన్ పేపర్ వేసి పేరుస్తున్న భాగ్యమ్మ రాజ్యలక్ష్మిని చూసి చాలా సంతోషించింది. రావే అమ్మా, చిన్న పనికి పెద్ద పనికి తిరగలేక చచ్చిపోతున్నాననుకో. 4 రోజులు సెలవు పెట్టి రమ్మని రాయరా అంటే వింటాడా నా మాట అన్నదామె. ఇంటర్ ఆఖరి సంవత్సరం, నీకేం తెలుసు చదువు సంగతి? ఆ అమ్మాయికి కాఫీ ఇవ్వు అన్నాడు. అతనికి కాస్త నిశ్చింతగా అనిపించింది. రాజ్యలక్ష్మి వస్తే కొన్ని విషయాలు చురుగ్గా చూసుకుంటుందని. రాజీ, ఇటురా, ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా పిలిచాడు. రాజ్యలక్ష్మి వచ్చింది. అతను అలమర తీసి 2 పట్టుచీరలు బయట పెట్టాడు. నీకిష్టమైన రంగు తీసుకో, రెండోది కళావతికి అన్నాడు. మరి మీకు అన్నది. నా బట్టలు తర్వాత చూపుతాను గాని నీకు నచ్చింది ఎన్నుకో తల్లి అన్నాడు చిరుకోపంగా. మీరు నాకు ఏది బాగుంటుందనుకుంటున్నారు? ఆ చందనం రంగు చీర బాగుంటుంది అన్నాడు. అయితే నాకు అదే ఉంచి మిగిలింది మీ చెల్లికి ఇవ్వండి అన్నది పెట్టె మోస్తూ. అతను బంగారు గాజులు, ఒక గొలుసు రాజ్యలక్ష్మికి ఇచ్చాడు. రాజీ, ఇవి అమ్మకివ్వు. ఒకనాడు వ్యాపారం చేస్తానని తీసుకున్నాను. నేనిస్తే ఆమె గతం గుర్తు చేసుకుని బాధపడుతుంది. అది నేను చూడలేను అన్నాడు. రాజ్యలక్ష్మి ముఖం ఉదాసీనంగా మారిపోయింది. వాటిని గట్టిగా పట్టుకుంది. బ్రాహ్మణులకు కావలసిన దక్షిణ స్వయం పాకం ఇచ్చి పంపాడు. ఇల్లు కట్టడానికి సహకరించిన కూలీలు ఊరివారు వస్తారు. పూజలు శాంతులు అంటే నమ్మకం లేదు. భాగ్యమ్మ ఒక్క ఆడపిల్లకు బట్టలు పెట్టాలంటే అందరికీ బట్టలు తెచ్చాడు. ఏమిటి రాజీ, చిన్న విషయానికి అప్సెట్ అవుతావు? రేపు ఉదయమే ఇంట్లోకి రావటం, ఆ తర్వాత కాఫీలు, పలహారాలు, కూలీలకు మేస్త్రీలకు బట్టలు పెట్టడం, భోజనాలు. కార్యక్రమం తెలిసిందిగా అన్నాడు. ఇప్పుడు ఈ కార్యక్రమం నా ఆధ్వర్యాన జరుగుతుందా ఏం అన్నది నవ్వుతూ. వాతావరణం తేలికైంది. అప్పుడే కళావతి వచ్చిందన్న వార్త విని రామచంద్ర వెళ్ళి పలకరించి వచ్చాడు. మర్నాడు అతను కోరినట్లే కార్యక్రమం జరిగింది. అందరికీ బట్టలు పెట్టింది రాజ్యలక్ష్మి. మా అందరిలాగే రాత్రింబవళ్ళు శ్రమించారు బాబుగారు అన్నాడు మేస్త్రి లేచి రామచంద్రకు నమస్కరిస్తూ. మరి ఈ పెద్ద మేస్త్రికి బట్టలు పెట్టొద్దు? నవ్వుతూ వెళ్ళి పళ్ళెం తెచ్చింది రాజ్యలక్ష్మి. కూర్చోండి మేస్త్రి గారు అన్నది రామచంద్రకు పీట చూపుతూ. ఏమిటి రాజీ? అతను సందేహంగా చూశాడు. అబ్బబ్బా బావా, వాళ్ళని చూసైనా బుద్ధిగా కూర్చోండి. ఏమిటి ఎందుకు అంటూ అడిగారా అన్నది. అతను కూర్చున్నాక చక్కటి చిన్న జరీ పుడక ఉన్న ధోవతి పట్టులాల్చి పెట్టింది. మేస్త్రి గారు, మీరు వెళ్ళి బట్టలు మార్చుకు వస్తే భోజనాలు వడ్డిస్తాం అన్నది గర్వంగా. నీవేనా తెలివైన వాడివన్నట్టు చూస్తూ. ఏమిటి ఆ మిడిసిపాటు? మంగమ్మ కసురుకుంది. ఆమెకు ఎందుకో రామచంద్ర ఏడుస్తూ ఉసూరుమంటే చూడాలని ఉంది. పోనీ అక్క, చిన్నపిల్లలు సరదాగా ఉంటే ఏం? భాగ్యమ్మ సర్దింది. రామచంద్ర వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. అచ్చు పెళ్లి కొడుకులా ఉన్నావు బావా, రా, ఆలస్యమైంది అని రాజ్యలక్ష్మి వడ్డన దగ్గరకు వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంటాడా? కళావతి తల్లిని అడిగింది. దాని వేషాలు చూస్తుంటే తెలియడం లేదు, లోకం కళ్ళు కప్పాలని చదువు చట్టుబండలు అంటాడు అంది మంగమ్మ. కళావతికి అందరిలా రామచంద్రను గౌరవిస్తూ మాట్లాడడం నచ్చడం లేదు. అందరి ముందు తన గొప్పదనం ఎలా చాటుకోవాలో అర్థం కాలేదు. ఏమిట్రా కళ, అల్లుడు రాలేదా?
పెద్ద కాపు శోభ తండ్రి అడిగాడు. వద్దామనే అనుకున్నారు బాబాయ్. మినిస్టర్ గారు కబురు చేశారు. ఆయనకు ఈయన లేకపోతే ఒక్క క్షణం తోచదు అంది. చాలా సంతోషమమ్మా అన్నాడాయన. ఆయన ఊళ్ళో వారి మాటలకు కృంగిపోతున్నాడు. వ్యవసాయం కుంటుపడింది. భార్యాభర్తల వయసు ఈ 4 సంవత్సరాలలో 40 ఏళ్లు గడిచినట్టుంది. వారిని కూర్చోబెట్టాడు రామచంద్ర. అంతేకాదు బాబాయ్, గంట కూడా ఇంట్లో ఉండరు. అందరూ మినిస్టర్ మీ ఆయనకు భర్త, మీ ఆయన అతని భర్త అంటూ మేళమాడతారు అన్నది. అలాగా, దినమంతా నువ్వు ఒక్కదానివే ఉంటావా అమ్మా? ఒక ముత్తైదు అడిగింది. అదేం లేదు పిన్ని, ఆయనకు నేనంటే అభిమానం ఇంతని చెప్పలేను. ఇదిగో పెళ్లికి చేయించిన గాజులు పాత మోడలని మళ్ళీ ఇవి చేయించారు. గాజులు గలగల్లాడించింది. అదృష్టవంతురాలివే అమ్మా, పెట్టి పుట్టావు అన్నదో ముత్తైదువు. ఏమిటోనమ్మా, కన్న కడుపు తీపి చంపుకోలేకపోతున్నాను. ఆ దరిద్రురాలిక్కడైనా కనిపించిందా? మొన్న ఎవరో ఏదో ఫోటో చూసి మీ కూతురే అన్నారు అన్నది కాపు భార్య. మాకెలా తెలుస్తాయి పిన్ని, మాకంతా పెద్దవారితో పరిచయాలు. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. చచా, ఊరుకో పిన్ని, నాకు చెల్లాయిని వెతకడానికి సిగ్గు వేయటం లేదు. నేను తీసుకొస్తానుగా రామచంద్ర ఓదార్చాడు. అతను కళావతి వంక తీక్షణంగా చూశాడు. ఆ త్రాష్ట్రురాలి పేరెందుకే అంటే వినదు. అది నాకు చచ్చిన దానితో లెక్క పెద్ద కాపు అరిచాడు. అతని ముఖం కనకనమనే నిప్పుల్లో పెట్టి తీసినట్టయింది. ఇప్పుడు రోషపడితే ఏం లాభం? మీకేమైనా తెలివుందా? ఎదిగిన పిల్లను సిటీకి పంపించి చదివిస్తారా? సిటీకి అన్నది. సిటీ అనడం రాని మంగమ్మ. ఎవరూ మాట్లాడలేదు. ఏ ఈడుకా ముచ్చట జరిపించాలి. ఆ మాత్రం పెళ్లి చేయలేని వారు, పెంచలేని వారు పిల్లల్ని కనడం దండగా. ఇంకా నీది గట్టి ప్రాణమే అమ్మా. నేనే అయితే ఈ తాకుడుకు ఉరివేసుకుందును నిట్టూర్చింది మంగమ్మ. నువ్వనేదేమిటి పెద్దమ్మ? అర్జెంటుగా ఆమెను ఉరేసుకుని చావమంటావా? తీక్షణంగా అన్నాడు. మంగమ్మ పౌరుషంగా మాట్లాడబోయి తన మాట రామచంద్ర మొదటిలా లక్ష్య పెట్టడం లేదని ఊరుకుంది. ఎందుకే అమ్మా అలాంటి మాటలు? ఎవరి పాపం వాళ్లకే ఉంటుంది అన్నది కళావతి. భోజనాలై వెళ్ళిపోయేప్పుడు కళావతి చీర తీసుకోవడానికి మొహమాట పడింది. అన్నయ్య, మీ ఆవిడనేదో చేశారని ఆయనపై నీకు కోపం. ఆయన నీ గురించి ఎంత బాధపడతారో. అసలు వదినకు బుద్ధి లేదు అన్నది కళావతి. మీ ఆయనపై నాకెందుకు కోపం అన్నాడు. ఆ విషయం మాట్లాడడం ఇష్టం లేనట్టు. లేకపోతే ఆయనను పిలవకూడదు అన్నది కాస్త రోషంగా. కళ, ఆయనను పిలిచి మర్యాదలు చేసే పరిస్థితి కలుషితం చేశాడు. ఇలారా. ఆమె వెళ్ళింది. అతను బీరువా తీసి 4 ఫోటోలు ఆమె ముందు గిరాటేశాడు. ఒక ఫోటోలో శ్రీలక్ష్మి వయ్యారంగా పైట జార్చి నిలబడింది. ఆమె భుజంపై ఓ అధికారి చెయ్యుంది. మరో ఫోటోలో శ్రీలక్ష్మి పైకి వంగిన ఖద్దరు లాల్చి. మరో ఫోటోలో ఓ వికృతాకారుడు శ్రీలక్ష్మి పైట లాగుతున్నాడు. ఆమె భయంగా చూస్తోంది. ఇక చూడాలనిపించలేదు. ఆ ఫోటోలు దగ్గరగా చేర్చి బోర్లా వేసింది. రామచంద్ర అటు తిరిగి ఆవేదనగా అడిగాడు. కళ, మీ ఆయన ఈ ఫోటోలు నాకు పోస్ట్లో ఎందుకు పంపాడు? ఆయన పంపారా? ఆయనే పంపాడు. ఎందుకు పంపాడో అర్థం కాలేదు. కానీ పెద్దమ్మ శ్రీలక్ష్మి లేచిపోయిందని చెబితే అప్పుడు విషయాలను ఊహించాను. ఈ ఫోటోలతో ఆ పెద్ద మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసేవాడు. మరి శ్రీలక్ష్మికి అతనికి ఎందుకు చెడిందో తెలియదు. ఆమె తల్లిదండ్రులు దేశాలు పట్టారు. ఇక మిగిలింది నేను. నా దగ్గరికి వస్తుందని తెలుసు. అందుకే ఈ ఫోటోలు పంపి నా మనసు పాడు చేయాలని. అన్నయ్య, ఇవన్నీ అర్థం లేని మాటలు. మీరిది నిరూపించగలరా? ఆయన అందంగా ఉంటారని, మినిస్టర్లతో స్నేహంగా ఉంటారని మీ అందరికీ కుళ్ళు అన్నది ఏడుస్తూ. చచా, మీ ఆయనను చూసి కుళ్ళుకునే దానికంటే చావడం మేలు కలా. లే, ఏడవకు. ఈ విషయం నీకు చెప్పి బాధ పెట్టాలని కాదు కానీ నువ్వే ఏదో అంటే జవాబు చెప్పాను అన్నాడు ఫోటోలు బీర్వాలో పెడుతూ. ఆమె కళ్ళు తుడుచుకున్నది. ఆమె హృదయంలో సన్నగా మంట బయలుదేరింది. పూర్తిగా రామచంద్ర మాటలు తీసివేయడానికి వీల్లేదు. నేనేమైనా పర్వాలేదు, నీవైనా జాగ్రత్తగా ఉండమ్మా. భార్య అంటే భర్త ఇష్టానుసారం నడుచుకునే బొమ్మ కాదు. అతన్ని సరిదిద్ది సక్రమ మార్గంలో పెట్టే సహచరి కూడానమ్మా అన్నాడు హితవు చెప్పినట్టు. కళావతి ఇక అక్కడ ఉండలేనట్టు బయటికి వచ్చింది. ఆమెకు అతన్ని అవమానించే ఆయుధమే లేదు. బయటికి రాగానే రాజ్యలక్ష్మి ఎదురు వచ్చింది. కళావతి కళ్ళు విప్పారాయి.
మళ్ళీ రామచంద్ర గదిలోకి వచ్చింది. అన్నయ్య, ఊరందరూ ఓ మాట అనుకుంటున్నారు, నిజమేనా అన్నది. అతను పకపక నవ్వాడు. ఒక్క పెద్దమ్మ ఊరందరికీ పెట్టని నువ్వు అనుకుంటున్నావన్నమాట. రాజ్యలక్ష్మిని నేను వివాహం చేసుకుంటానని నీ సందేహం, అవునా అన్నాడు. ఇంత జరిగినా ఈ మనిషికి నవ్వెలా వస్తుందో అనుకుంది. నేను వివాహం చేసుకుంటే నీకు చెప్పనా ఏం? అతను వెళ్ళిపోయాడు. కళావతికి ఏదో అసంతృప్తిగా ఉంది. తను ఎంత అపురూపంగా ఉన్నతంగా పెరిగింది. రామచంద్ర తన ఇంట్లో ఓ పనివాడుగా పెరిగాడు. ఈనాడు అతను అందరికీ చేయి అందిస్తున్నాడు. తను అందరి దగ్గర చేయి చాపుతోంది. ఈ స్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదామెకు. అతనన్న మాటలే మననం చేసుకుంటూ వెళ్ళిపోయింది.